ఏపీలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంల పొత్తుకు కసరత్తు. వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసలు. బీజేపీకి తొత్తులుగా మారి ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్. ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నాం. కలిసి పోరాడే అంశంపై చర్చలు చేశాం. మేమంతా కలిసికట్టుగా పోరాటాలు చేస్తాం. కలిసికట్టుగా లేకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడం అసాధ్యం. అనంతపురం సభకు సిపిఐ, సిపిఎంలను ఆహ్వానించారు. ఎన్నికల్లో సీట్లపై చర్చలు జరుగుతున్నాయి. పొత్తులపై త్వరలో అన్ని అంశాల మీద క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ 2014 అధికారంలో వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా వచ్చేది. హోదా విషయంలో జగన్, బాబు ఇద్దరూ విఫలమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం పూర్తయ్యేది. మోడీ తిరుపతిలో మాట ఇచ్చి హోదాపై మాట మార్చారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి నాకు దగ్గర మనిషి. ఆయన ఎక్కడ ఉన్నా బాగుండాలి, సమానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆయన మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడులున్నాయి. ఆయన చెల్లెలుగా నేను అర్థం చేసుకున్నా. ఒక మంచి పర్సన్ ఒక రాంగ్ ప్లేస్లో ఉన్నాడు. బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. బీజేపీ, వైసీపీ, టీడీపీ మీదనే మా పోరాటం. ఈ కూటములు రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేశాయి. రాష్ట్రంలో 1% కూడా ఓటు షేర్ లేని బీజేపీ శాసిస్తుంది. బీజేపీ మీద దుమ్మెత్తిపోసిన బాబు ఇప్పుడు పోర్లదండాలు పెడుతున్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరగడం లేదు. ఎన్నిసార్లు తిరిగినా ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రాజధానికి నిధులు లేవు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో సహకారం తీసుకుంటాం. అందరం కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఈ దుష్ట కూటములను ఓడగడతాం. బీజేపీని వారికి కాపుకాసే వారిని సాగనంపుతాం. సిపిఎం నేత శ్రీనివాసరావు. బీజేపీ మతతత్వ రాజకీయం. రామకృష్ణ, సిపిఐ నేత.